హైదరాబాద్లో గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 1 నుంచి ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి సౌకర్యాన్ని ఆరంభించింది. ఒక్కో వ్యక్తికి 20,000 లీటర్ల చొప్పున విజయవంతంగా అందజేస్తూ వచ్చింది. అయితే ఈ పథకాన్ని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. ఇటీవల కాలంలో పలు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీకి వస్తున్న నీటి బిల్లులే ఇందుకు నిదర్శనం. గత 3-4 నెలల పాటు ఎక్సెస్ వాటర్ వాడుకున్నందుకు జలమండలి ఒకేసారి లక్షల రూపాయలు కట్టమంటూ అపార్ట్మెంట్ల మీద పడ్డాయి. దాంతో ఏం చేయాలో తెలియక అపార్ట్మెంట్ వాసులు లబోదిబోం అంటున్నారు. ఒకవేళ ఎక్సెస్ వాటర్ వాడుకున్నట్లయితే ఏ నెల కానిల్లా బిల్లు పంపించాలి, కానీ గత 3-4 నెలలు వాడుకున్నారని ఒకేసారి పంపడమేంటి? అసలు ఈ రాష్ట్రంలో పురపాలక శాఖ పని చేస్తుందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. గతంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతి మున్సిపల్ విభాగం పర్ఫెక్ట్గా పనిచేసేది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒక ట్వీట్ ద్వారా సమస్య పరిష్కారం అయ్యేది. కానీ గత డిసెంబర్ నుంచి ఆ పరిస్థితి రాష్ట్రంలో కనిపించట్లేదు. తాజాగా జలమండలి, విద్యుత్ సంస్థల పనితీరే ఇందుకు నిదర్శనమని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉచిత వాటర్ పథకంపై స్పష్టతనివ్వాలని కోరుకుంటున్నారు.